ఓకే. దయ్యాలున్నాయన్నారు కదా! మా ఆఫీస్‌లో తిరిగి ఏమన్నా చూపిస్తారా? ఎక్కడైనా దయ్యాలున్నాయేమో? అది లాస్ట్‌లో చెప్తా. లాస్ట్‌లో యాహ్! చెప్తారా? ఇంతకీ దయ్యాలున్నాయని నమ్ముతున్నారా? నమ్ముతున్నా. నమ్ముతున్నారు. కానీ లేని చోట ఉన్నాయని నమ్మించేవాళ్ళు చాలా మందున్నారు. ఉన్నారు. సో, అలాంటి వాళ్ళ మీద రియాక్షన్ తీసుకోవాలి గదా! ఓకే. నేను దయ్యాన్ని చూసాను, దేవుని కల్లో చూసాను. సో, ఉంటాది. ఎవరు పడితే వాళ్ళకి నేనే దేవుడిని అని అనుకుంటే ఎట్లా? ఏ కార్తికేయ మూవీనో, ఏ పున్నమి నాగుని, ఏ సాహస మూవీ చూసి వీళ్ళెంత తయారవుతున్నారో. హ్మ్. నిధుల కోసం, గుప్త నిధుల కోసము, అమ్మవార్లు పెట్టి బలులు ఇవ్వడము, హ్మ్. ఇవన్నీ చేస్తన్నారంతా. హ్మ్. అంతకు అనిపిస్తారు వీళ్ళు. ఓకే. అంతే సో, అన్ని క్లారిటీ బెలూన్ క్లారిటీ, ఇది అన్ని మనకి క్లారిటీనే. బనానా క్లారిటీ. ఆ! బట్ తినకు దయ్యం పట్టింది నిజమా కాదన్నది ఎండ్ వరకి చూస్తే వీడియో అవును. తెలుస్తుంది మీకు. సో, అది లాస్ట్‌లో చెప్తానన్నారు ఇప్పుడే. సో, అప్పటి వరకు వెయిట్ చేయండి వ్యూవర్స్ అందరూ. సో, ఏంటండి ఇప్పుడు ఈ కంటెంట్ తీసుకొని మీరొచ్చారు హ్మ్. బయటికి. అంటే మీరు ఒక రకంగా సోషల్ మీడియాలో ఫేమ్ అవుదామని ఇంటెన్షన్స్‌తో వచ్చినట్టా? నేను నీకు ఫోను చేసి వస్తానంటే అది నాది. అవును. సో, నాకెన్నో మీరు ఉండు ఒక్క నిమిషం అమ్మ. హ్మ్. నా పర్సనల్ అన్ని పనులు మానుకోని, హ్మ్. తిండి తినక నేను తిండి తిప్పలు తినక, హ్మ్. రోజుకి ఈ 4 డేస్ 4, 5 ఇంటర్వ్యూలు ఇస్తున్నానంటే, సో, వాళ్ళకి నిజాయితీ పరులకు సరైన కంటెంట్ ఏసి టెలికాస్ట్ చేస్తే అది వెళ్తుంది. అవును. సో, జనాలు తెలుసుకుంటారు. ఏం గతంలో తెలుసుకోలేదా? హ్మ్. అఘోర విషయంలో తెలుసుకోలేదా? సో, ఇందులో తెలుసుకున్నారు. కూడా ఏదో నిజం ఉంటుందేమో, మాట్లాడుతుందేమో అని. సో, ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒకటే కాన్సెప్ట్ మీద ధైర్యంగా పోరాడుతున్నారు. సో, అవును. వాళ్ళ మీద పెట్టిన నమ్మకం నా మీద ఎందుకు మీరు పెట్టట్లేదమ్మా అని నిన్ను అడుగుతున్నా నేను. హ్మ్. అది కరెక్టే. మరి. సో నేను అడిగితే అది ఒక్క ఛానల్ అంటే అవును. చాలా మంది ఫోన్‌లు చేస్తున్నారు కదా! అవును. సో, వాళ్ళని చేస్తున్నా. తప్పు పట్టకూడదు. నేను తప్పు అవ్వకూడదు. అవును. సిట్యుయేషన్ అలాంటిది ఈరోజు. హ్మ్. హ్మ్. మరి. సో, ఇప్పుడు మీరిది ఇలాగే చేస్తారా? నెక్స్ట్ ఇంకా నలుగురు రావచ్చు. సౌందర్య లాంటోళ్ళు, నాగలక్ష్మి లాంటోళ్ళు. వీళ్ళ చాప్టర్‌లన్నీ అంటే సబ్జెక్ట్ అన్నీ పక్కన హ్మ్. అయిపోయింది వీళ్ళది. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే, హ్మ్. అప్పుడు ఇంకో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇటు వందే భారత్ లాగానే. హ్మ్. అంతే. కట్ చేసుకుంటూ ఎళ్ళిపోతారా కట్ గుద్దుకుంటూ? చేసుకొని కాదు. ఆ! ఎవరి స్పీడ్ ఏంటనేది తెలుస్తది. ఓకే. సూపర్ ఫాస్ట్ వస్తా అంటే వందే భారత్ సర్రని హ్మ్. ఎళ్ళిపోతుంది. సర్రని నేను వస్తా. అప్పుడు కొత్త కంటెంట్‌తో ప్రిపేర్ అయ్యేస్తా. ఏం చేస్తే బావుంటది. ఓకే. సో, ఇవన్నీ ఎలా ఈ బెలూన్ ఇవన్నీ యూట్యూబ్‌లో యూట్యూబ్‌లో చూసారా? చూసి నేర్చుకున్నాను. యూట్యూబ్‌లో చూసి నేర్చుకొనొచ్చి మా వ్యూవర్స్ అందరు కళ్ళిప్పుతున్నారయితే మీరు. సో, నిజాలను ఇప్పుడు ఒక అఘోర బట్టలు ఇప్పుకొని తిరుగుతే ఆ అఘోరాని అడగలేదు మీరు. అవును. ఆ! నన్ను ఇలాంటి నిజంగా నేను బయట పెడుతుంటే నన్నెందుకు మీరు అడుగుతున్నారు? హ్మ్. సో, అంటే నన్ను బ్లేమ్ చేయడానికా? మాటకు చెప్తున్నా. వాళ్ళని పొగడ్డానికి. ఇంకోటి చెప్పండి. నిజంగా 'లేడీ అఘోరి' విషయానికొస్తే తను ఒక ట్రాన్సే గదా! ఒక రకంగా. నేను మనమందరం లేడీ అఘోర గురించి మాట్లాడను. ఆల్రెడీ అయిపోయింది. హ్మ్. సో, ఫేక్ అని నేను అంట ఇప్పటికి అంట. కరెక్టే. ఓకే. కానీ నగ్నంగా తిరగడం వరకు ఒక్కటే మాట్లాడతా. నేనేం మాట్లాడను ఆమె గురించి. అట్లని భయపడుతున్నానని అనుకోకండి మరి. సో, హ్మ్. ఈ సబ్జెక్ట్ ఏందనేదే నాది. హ్మ్. సో, ఆ సబ్జెక్ట్ మీద మస్తున్నాయి. సో, ఎవరైనా గాని నేనొకటే అండి. ఎవరైనా నిజంగా అనిపిస్తే నేను నమ్ముతా. హ్మ్. ఫేక్ అంటే ఫేకే అంట. ప్రపంచంలో నేనొక్కదాన్ని ఫేక్ అనట్లేదు గదా! ఆ హ్మ్. బట్టలు లేకుండా తిరగడం ఏంటి? సనాత ధర్మం అని అంటుంది అఘోర అవును. అమ్మ ఆమె. మళ్ళీ నిన్నలేక మొన్న ఈ 3, 4 హత్యలు జరిగినాయి ఆడపిల్లల మీద. హ్మ్. అందుకెళ్ళని ఎందుకు ఆపలేకపోయింది? హ్మ్. ఓన్లీ మాటల వరకేనా? ఓన్లీ మీడియా వరకేనా? మీ ప్రతాపాలు, మీ మాటలు ఎవడెవడో వచ్చి మాట్లాడే కాదమ్మా! హ్మ్. అయ్యా! ఫస్టు చెప్పిన మాటలకి నెరవేర్చుకోండి. అప్పుడు మిమ్మల్ని నేను నమ్ముతా. హ్మ్. అర్థమైందా? ఎవరైనా ఎవ్వరైనా గాని హ్మ్. చెప్పడంగా నేను చెప్తా. నిరూపించాలి. అవును. కాపాడాలి. మరి ఇన్ని హత్యలు జరుగుతున్నాయి. ఒక్కడు కాపాడలేకపోతున్నారే. మీడియాలో వీళ్ళ ప్రతాపం. హ్మ్. నేనే తోపునన్నట్టు. చాలా మంది బయటకొచ్చారు. అందరి మీద మీరు మాట్లాడారు. అంతా అయిపోయింది. బావుంది. అందరూ మిమ్మల్ని నమ్మి కోరి కోరి మరి నేనే ఎన్ని డేస్ వెయిట్ చేస్తే మేడం వచ్చారో నాకు తెలుసు ఆ విషయం. సో, మీరు మీకోసం అంత వెయిట్ చేస్తున్నారు కదా జనాలు. ఇంత మీరు బ్రేవ్‌గా మీడియా ముందొచ్చి అందరి గురించి మాట్లాడడానికి మీకున్న ధైర్యం ఏంటి? సపోర్ట్ సో, ఏమైనా ఉందా? నా కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అంటున్నారు. మరి హ్మ్. నేనెంత సాక్రిఫైస్ చేస్తున్నాను మీకోసం. కరెక్టే అది. రోజుకి 6, 5 ఇంటర్వ్యూలు. ఇప్పుడు హ్మ్. ఇంటర్వ్యూ వెళ్తే అమ్మాయి అన్నం తెప్పిస్తానమ్మా అంటే, లేదమ్మా ఇక్కడ ఆల్రెడీ క్యాబ్ బుక్ అవ్వట్లేదు. నేను ముందే రావాల్సిన అక్కడ అమ్మాయి ఉంది. నా అమ్మాయితో బుక్ చేపించుకుంటాను. హాఫ్ అన్ అవర్ టైమ్ ఎందుకు వేస్ట్ చేయాలని ఇక్కడొచ్చి మీకు చెప్పి మీరు తెప్పించి తినిపించారా లేదా? అవును. బట్ టైము దొరకట్లేదు. హ్మ్. ఎవరెవరో పెడతారు ఫోన్‌లు చేసి. అక్క అంటారు. సో, ఆడపిల్లలు మాట్లాడితే నాకు ఏదో ఒక ఆ బాధ అనేది అయ్యో! పోనీ ఎవరెవరికి ఇచ్చాం గదా! అని. అంతే.
ఇది ఏదైనా ఈ రేపు ఈ రోజు ఒక్క రోజే లాస్ట్ ఎండింగ్ అంతే ఈ మ్మ్. feeling ఇవ్వని. కానీ సపోర్ట్ ఏంటి మీకు? అంటే ఇంత ధైర్యంగా రావడం, ఎవరైనా మళ్ళీ మీకేమైనా హాని కలిగించొచ్చు కదా, ఈమెంటి మన హాని గురించి కలిగించేంత మాట్లాడుతుందని. నేనేం ఎవరి మీద దొంగతనాలు చేయలేదు, దోపిడీ చేయలేదు, లేదు. సో నేను ఒక్కదాన్నే కాదు. సో నేనేంటంటే మాదిరి ఒకటి నోరిప్పితే ఇంకా దాని వాయిస్ తట్టుకోలేము. అదొక కాంట్రవర్సల్ ఇప్పుడే ముందు నుంచి అంతే. మాదిరి అంటే ఒక ఇది అలాగా మ్మ్. అదొక బ్రాండ్ లాగా అంతే అమ్మాయి. అంతగా నేను నాలుగు మామూలు మనిషిని గిలితే నాకు కూడా నొప్పి తెలుస్తుంది కదా. మ్మ్. అంతే. కానీ అందరు ట్రాన్స్జెండర్స్ కి మీకు చాలా డిఫరెన్స్ ఉందండి, నిజం చెప్తున్నా. వాళ్ళు ఉండే విధానం కానీ, బాడీ లాంగ్వేజ్, మాట్లాడే విధానం నేను అసలు. అది ఇప్పుడు మీకు స్టార్టింగ్ లో క్లారిటీ ఇచ్చాను దీని అవును. గురించి. సో ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి మారారు కాబట్టి. అండ్ ఈ మధ్య ఎందుకు అందరూ కూడా బైసెక్షువల్ గా పుడుతున్నారు. ఏమన్నా బైసెక్షువల్ అంటే కొంచెం క్లియర్ గా చెప్తాలి. అంటే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ కొడుకులు గానివ్వండి, కూతుర్లు గానివ్వండి, వాళ్ళకి అమ్మాయిలంటే ప్రేమ లెస్బియన్స్ అంటారు. కొందరు గేస్ అంటున్నారు. ఏంటసలు ఇదంతా చాలా ఎక్కువగా పుట్టడానికి గల కారణం ఏంటి? మన మార్పుల మన సో డైలీ. ఒకప్పుడు సెక్స్ అంటే వాల్యూ ఉంది. ఇప్పుడు మాట్లాడితే వాళ్ళు హార్మోన్స్ చేంజ్. ఇప్పుడు చరిత్రలో మేమే ఉన్నాం ఎక్కడైనా కానీ అవును. ట్రాన్స్జెండర్ అబ్బాయి నుంచి అమ్మాయి అని. అమ్మాయి నుంచి అబ్బాయి మనం ఎప్పుడు వినలేదు. ఈ మధ్యల కల్లా వింటున్నాం. అవును. ఇప్పుడు ఏంటంటే ఆపరేషన్లు ప్రతిదానికి వచ్చినాయి. అమ్మాయిలాగా అబ్బాయి, అబ్బాయిలాగా అమ్మాయి, ప్రతిదీ వచ్చినాయి. సో వాళ్ళు ఏంటంటే ఒక మైండ్ లో ఒక ఇప్పుడు మేము అమ్మాయిలాగా ఉంటాం కదా. సో కొంతమందికి అదే ట్రాన్స్మెన్ అమ్మాయి నుంచి అబ్బాయిగా వాళ్ళకి ఫీలింగ్స్. గే పీపుల్స్ వాళ్ళు వేరు, అబ్బాయిలు వేరు. అవును. మళ్ళీ అమ్మాయిలు లెస్బియన్స్. ఇదేంటి అని నాకు, కానీ దీన్ని ఎవరిని మనము జడ్జి చేయడానికి లేదు. సో ఎవరి లైఫ్ వాళ్ళది. సో మనం ఏం పెట్టి పోషించట్లేదు కదా, మన ఒక రూపాయి ఇవ్వట్లేదు కదా. సో తన ఒళ్ళు, తన ఇష్టం, తన జెండర్, తన ఏదన్నా కానీ నాదేంటి అనేది చూసుకోవాలి. సో దేశం అదే బ్రహ్మం గారు చెప్పినట్టు అవును. జబ్బులకి మమ్మల్ని ఆడవాళ్ళు మగవాళ్ళు, మగవాళ్ళు ఆడవాళ్ళు అన్నట్టు. సో అలా అన్నమాట. అది.